ఆర్షధర్మ సాంప్రదాయంలో గురువులకు, ఆచార్యులకు ఎంతో ప్రశస్తి, ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ గురుపరంపరకు ఎంతో ఘనకీర్తి ఉంది. సమాజానికి దిక్సూచిగా, మార్గదర్శకులుగా ఉండే ఆచార్య స్థానం ఎంతో విలువైనది. ఆ సాంప్రదాయాన్ని, వైభవాన్ని భారతీయ ఆధ్యాత్మిక చింతనా మార్గం కొనసాగిస్తోంది. ఎన్నో ఆచార్య సన్నిధానాలు, గురుపీఠాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే ఉత్తరాఖండ్లోని పావన గంగానదీ తీరంలో హరిద్వార్లో నెలకొన్న సప్తర్షి ఆశ్రమం. ఉత్తర భారతదేశంలోని పవిత్ర గంగానదీ తీరంలో విరాజిల్లే హరిద్వార్ ప్రాంతం అనాది కాలం నుంచి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది. ఆ దివ్యక్షేత్రంలో గంగానది ఒడ్డున ప్రశాంతత వెల్లివిరిసే సప్తర్షి ఆశ్రమం భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూ మనసుకు ఆధ్యాత్మికమైన శాంతిని అందించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏమిటంటే, ఇది సప్తర్షులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా భావించబడుతుంది. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజ మహర్షులు ఇక్కడ ధ్యానం చేశారని పురాణ విశ్వాసం ఉంది. వారి తపస్సు అంతటి గంభీరంగా ఉండటంతో గంగానదీ ప్రవాహం వారి ధ్యానానికి భంగం కలగకుండా 7 భాగాలుగా విడిపోయిందని విశ్వసించబడుతుంది. ఈ కారణంగా ఈ ప్రాంతానికి సప్త సరోవర్ అనే పేరు ఏర్పడింది. ఈ ఆశ్రమం కేవలం పురాణ ప్రాధాన్యంతోనే కాకుండా ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన వాతావరణంతో కూడా ఎంతో విశిష్టంగా నిలుస్తుంది. గంగానది ఒడ్డున వినిపించే జలధ్వని, చుట్టూ ఉన్న పచ్చటి వృక్షాలు, మౌనంగా సాగిపోయే సాధకుల జీవన విధానం ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని ధ్యాన, యోగ సాధనకు అత్యుత్తమ క్షేత్రంగా సాకారం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కేవలం దర్శనం మాత్రమే కాదు, అంతర్ముఖతను ఆస్వాదించే అవకాశం పొందుతారు. ప్రస్తుత సప్తర్షి ఆశ్రమాన్ని 1943 సంవత్సరంలో గోస్వామి గురుదత్జీ స్థాపించారు. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా, సంస్కృత పండితుడిగా, సనాతన ధర్మ ప్రచారకుడిగా ప్రసిద్ధి చెందారు. భారతీయ సంస్కృతి, వేద సాంప్రదాయాల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితం పూర్తిగా ధర్మసేవకు అంకితం చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్ననాటి నుంచే ఆయనకు ఆధ్యాత్మికతపై లోతైన ఆసక్తి ఉండేది. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేసి వాటి సారాన్ని సమాజానికి చేరవేయాలనే సంకల్పంతో ఆయన జీవితం సాగింది. ఆయన ఆలోచనలు ఎంతో విశాలమైనవి, సమస్త మానవాళిని ఉద్దేశించినవి. సనాతన ధర్మాన్ని కేవలం ఆచారాలకు పరిమితం చేయకుండా జీవన విధానంగా ప్రజలకు అందించాలనే దృఢ నిశ్చయంతో ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమం ద్వారా విద్యా సేవలు, వేదాధ్యయనం, యజ్ఞాలు, ధ్యానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడానికి ఆయన కృషి చేశారు. ఆయన కృషి వల్లే ఈ ఆశ్రమం కేవలం ఒక ధ్యానస్థలం కాకుండా సేవా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. సప్తర్షి ఆశ్రమం విశేషం ఏమిటంటే, ఇది మనిషిని బయట ప్రపంచపు ఆందోళనల నుంచి దూరంగా తీసుకువెళ్లి అంతర్గత శాంతి వైపు నడిపించే శక్తిని కలిగి ఉంది. గంగానది పవిత్రత, సప్తర్షుల తపస్సు, గురుదత్జీ వంటి సాధకుల ఆధ్యాత్మిక దృష్టి ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని అపూర్వమైన తీర్థక్షేత్రంగా ఆవిష్కరించాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికుడు భక్తి, శాంతి, ఆత్మానుభూతి అనే 3 అంశాలను
అనుభూతి చెందుతారు. తమ జీవితాలకు కొత్త దిశను పొందుతారు. ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప యోగ సాధకులలో గోస్వామి గురుదత్జీ ఒకరు. ఆయన జీవితం గురించి లభ్యమయ్యే ప్రామాణిక సమాచారం పరిమితంగానే ఉన్నప్పటికీ ఆయన ఆధ్యాత్మిక కృషి, సేవాభావం, ఆశ్రమ స్థాపన వెనుక ఉన్న ధార్మిక దృష్టికి ఎంతో ప్రత్యేకత ఉంది. గోస్వామి గురుదత్జీ ఉత్తర భారతదేశంలో సాంప్రదాయ వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలు, సనాతన ధర్మాన్ని ఆచరించే కర్తవ్యప్రాయంలో గుర్తింపు పొందారు. వేద సంస్కృతిని గౌరవించే కుటుంబ వాతావరణంలో ఆయన బాల్యం గడిచింది. చిన్ననాటి నుంచే ఆయనలో ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరిగింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి గ్రంథాలపై ఆసక్తిని పెంచుకుని గురువుల సన్నిధిలో విద్యను అభ్యసించారు. ఆయన సన్యాస దీక్ష స్వీకరణకు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరం, ఆయనకు దీక్షనిచ్చిన గురువు వివరాలు విస్తృతంగా లభ్యమవడం లేదు. అయితే ఆయన సన్యాసాశ్రమాన్ని యుక్త వయసులోనే స్వీకరించారు. గురుపరంపరలో దీక్షను స్వీకరించి సంపూర్ణంగా వైరాగ్య మార్గాన్ని ఎంచుకుని బ్రహ్మచర్యం, తపస్సు, ధ్యానం, శాస్త్రాధ్యయనం వంటి ఆచరణలతో తన జీవితం తీర్చిదిద్దుకున్నారు. ఆయన జీవన విధానం సంపూర్ణంగా సన్యాస ధర్మాన్ని ప్రతిబింబించేలా ఉండేది. గోస్వామి గురుదత్జీ ఆధ్యాత్మిక జీవితం తపస్సు, జ్ఞానం, సేవ అనే 3 మూల స్తంభాలపై నిర్మితమైంది. ఆయనకు సనాతన ధర్మంపై గాఢమైన విశ్వాసం ఉండేది. భారతీయ సంస్కృతిలోని విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయని భావించి వాటిని పునరుద్ధరించాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన సనాతన ధర్మ ప్రతినిధి సభ వంటి సంస్థలతో అనుబంధం కలిగి ధర్మ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సప్తర్షి ఆశ్రమ స్థాపనకు ప్రధాన కారణం ఆధ్యాత్మిక సాధకులకు ఒక ప్రశాంతమైన సాధనా కేంద్రాన్ని అందించటం. గంగానది ఒడ్డున సప్తర్షులు తపస్సు చేసిన పవిత్ర సన్నిధిలో ఆశ్రమాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రదేశపు దైవిక శక్తిని ప్రజలకు అందించాలని సంకల్పించారు. ధ్యానం, యోగం, వేదాధ్యయనం, యజ్ఞాలు వంటి కార్యకలాపాలు జరుగుతూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో ఆయన ఈ ఆశ్రమాన్ని 1943లో స్థాపించారు. ఆశ్రమం కేవలం ఒక పూజాస్థలం కాకుండా విద్యా సేవా కేంద్రంగా కూడా రూపుదిద్దుకుంది. సంస్కృత విద్యాభివృద్ధి, పేదలకు విద్యా అవకాశాలు, వేద పాఠశాలలు, యజ్ఞశాలలు, ధర్మ ప్రచార కార్యక్రమాల నిర్వహణ ఇలా విభిన్న పార్శ్వాలలో ఆయన ఆధ్యాత్మిక సేవ కొనసాగింది. ఆయన భావనలో ధర్మం అనేది కేవలం ఆచారాలలో మాత్రమే కాకుండా సమాజ సేవలో కూడా ప్రతిఫలించాలి అనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. గోస్వామి గురుదత్జీ జీవితం గురించి వ్యక్తిగత వివరాలు విస్తృతంగా అందుబాటులో లేకపోయినా ఆయన స్థాపించిన ఆశ్రమం ఆయన ఆలోచనలను ప్రతిబింబించే విధంగా నేటికి కొనసాగుతోంది. ఆయన జీవిత సందేశం ఒకటే: సనాతన ధర్మాన్ని జీవన విధానంగా ఆచరించడం, ఆధ్యాత్మికతను సమాజానికి అందించడం మరియు వ్యక్తిని అంతర్ముఖత వైపు నడిపించడం. ఆయన చేసిన ఈ కృషి వల్లే సప్తర్షి ఆశ్రమం నేటికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం సంపాదించింది. సప్తర్షి ఆశ్రమ పరిసరాలు ఆధ్యాత్మికకు ప్రతీకగా నిలిచే అపూర్వమైన ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. నగర జీవితంలోని హడావిడికి దూరంగా ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా విరాజిల్లే ఈ ప్రదేశం సాధకులను సహజంగానే అంతర్ముఖత వైపు నడిపించే శక్తిని కలిగి ఉంటుంది. గంగానది ఇక్కడ నెమ్మదిగా ప్రవహిస్తూ మృదువైన జలధ్వనితో ఒక ధ్యాన స్వరూపమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది.
ఆ ప్రవాహం పక్కనే నిలబడి చూస్తే మనసులో కలిగే ఆహ్లాదం, ప్రశాంతత అనుభూతి వర్ణనాతీతం. ఆశ్రమ పరిసరాలు విస్తారంగా పచ్చని చెట్లతో, ఔషధ మొక్కలతో ఆవరించి ఉంటాయి. వృక్షాల నీడలో ఏర్పాటు చేసిన మార్గాలు, నడకకు అనువుగా ఉండే ప్రదేశాలు, కూర్చుని ధ్యానం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సన్నిధులు, పక్షుల కిలకిలా రావాలు, గంగానది జల సవ్వడులు, ఇలా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ గోచరమవుతుంది. ఆశ్రమంలో నివాస సముదాయాల్లో సాధకులు, యాత్రికులు తాత్కాలికంగా నివసించేందుకు అందుబాటులో ఉంటాయి. విస్తారమైన ప్రాంగణం, మధ్యలో ఖాళీ ప్రదేశాలు ఉండి అక్కడ సమూహ ధ్యానం, భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతాయి. ఈ మొత్తం వాతావరణం కలిసి సప్తర్షి ఆశ్రమాన్ని దివ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆవిష్కరింపచేస్తుంది. ఇక్కడి ప్రశాంతత కేవలం బయట కనిపించే నిశ్శబ్దం మాత్రమే కాదు, మనసులో కలిగే అంతర్గతమైన శాంతి. ప్రకృతి, గంగానది, సరళమైన కట్టడాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలతో ఈ ప్రదేశం సరికొత్త జగత్తునే ఆవిష్కరిస్తుంది. ఈ ఆశ్రమానికి ఉన్న పురాణ ప్రాధాన్యం కేవలం సప్తర్షుల తపస్సుతో మాత్రమే పరిమితం కాదు. ఋషులు సమూహంగా ధర్మ, సృష్టి, యజ్ఞ, వేద జ్ఞానాలకు సంబంధించిన చర్చలు నిర్వహించిన ప్రదేశంగా కూడా ఈ క్షేత్రం ఖ్యాతిగాంచింది. వేద సంస్కృతిలో సదస్సులు అనేవి కేవలం సమావేశాలు కాకుండా జ్ఞాన వినిమయం జరిగే పవిత్ర వేదికలుగా పరిగణిస్తారు. సప్తర్షులతో పాటు ఇతర మహర్షులు ఇక్కడి యజ్ఞాలు నిర్వహిస్తూ ధర్మ జీవనాన్ని అవలంబిస్తూ మానవ జీవనానికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించినట్లు ఆధ్యాత్మిక సాంప్రదాయం చెబుతోంది. ఈ నేపథ్యం వల్లనే ఈ ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక సదస్సుల కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది. సప్తర్షి ఆశ్రమం పవిత్ర ఆశ్రమంగా పరిగణించడానికి ప్రధాన కారణం అక్కడ సంభవించిన తపస్సు, యజ్ఞ, జ్ఞాన సదస్సుల సమ్మేళనం. ఋషులు తమ వ్యక్తిగత సాధనతో పాటు సమూహంగా ధర్మచర్చలు జరపడం ద్వారా సమాజానికి శాశ్వతమైన విలువలను అందించారు. ఆ ప్రక్రియలో ఈ ప్రదేశం కేవలం ఒక నివాస స్థలం కాకుండా ఋషి సాంప్రదాయానికి ప్రతీకగా, వేద జ్ఞానానికి మూలస్థానంగా, ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా వర్ధిల్లుతోంది. గంగానది పవిత్రత, సప్తర్షుల తపస్సు, వేద సదస్సుల పరంపర, యజ్ఞ సాంప్రదాయం, ఈ 4 అంశాలు కలిసే సప్తర్షి ఆశ్రమానికి అపూర్వమైన దైవత్వాన్ని ప్రసాదించాయి. సనాతన ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన గోస్వామి గురుదత్జీ బోధనలు ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన సందేశాల్లో ముఖ్యంగా ధర్మాన్ని ఆచరణలో పెట్టే జీవన విధానంపై స్పష్టత కనిపిస్తుంది. ధర్మం అనేది కేవలం పూజలు, కర్మకాండలు మాత్రమే కాకుండా మనిషి నడవడికలో, ఆలోచనలో, ప్రవర్తనలో ప్రతిఫలించాలి అని ఆయన పేర్కొన్నారు. సత్యం, అహింస, దయ, సేవ అనే విలువలు ప్రతి మనిషి జీవితానికి పునాది కావాలని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని పవిత్ర గంగానదీ తీరంలో ఉన్న హరిద్వార్ సమీపంలోని సప్తర్షి ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా అనేక ఉపాలయాలతో భక్తులకు సంపూర్ణ భక్తి అనుభూతిని అందించే పవిత్ర స్థలంగా నిలుస్తుంది. ఈ ఆశ్రమంలో ఉన్న ఉపాలయాలు, కట్టడాలు సరళ రీతిలో నిర్మాణంలో ఉన్నప్పటికీ వాటి పవిత్రత, ఆరాధనా వైభవం భక్తులను ఎంతో ఆకర్షిస్తాయి. ఆశ్రమంలో ప్రధానంగా గంగేశ్వర మహాదేవ్ ఆలయం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. గంగానదీ తీరంలో ఉన్న ఈ శివాలయంలో నిత్యం అభిషేకాలు, రుద్ర పారాయణాలు జరుగుతుంటాయి.
అలాగే శ్రీరామ పరివార్ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు పూజలందుకుంటున్నారు. రాధాకృష్ణ మందిరం భక్తి, ప్రేమ, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది. అక్కడే ఉన్న గణేశుడు, దుర్గాదేవి, సరస్వతీదేవి, హనుమంతుడు వంటి దేవతలకు ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ప్రతి సన్నిధి భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఆశ్రమంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంవత్సరం పొడవునా కొనసాగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జరిగే పూజలు, గంగా హారతులు, భజనలు ఆశ్రమ వాతావరణాన్ని పవిత్రంగా నిలుపుతాయి. యజ్ఞశాలలో నిరంతరంగా జరిగే హోమాలు, యజ్ఞాలు ఈ ఆశ్రమానికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. రుద్రాభిషేకం, ప్రదోషకాల అర్చన వంటి ప్రక్రియలను ఇక్కడే నిర్వహిస్తారు. పండుగల సందర్భంగా ఈ ఆశ్రమం ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా గంగేశ్వర మహాదేవ్ మందిరంలో విశేష పూజలు, రాత్రంతా భజనలు, జాగరణ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరామనవమి సందర్భంగా రామపరివార్ సన్నిధిలో ప్రత్యేక అలంకరణలు, పారాయణాలు నిర్వహిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణ మందిరంలో భక్తి గీతాలాపనలు, ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతాయి. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి ఆలయంలో అర్చనలు, చండీ పారాయణాలు, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. వార్షికోత్సవాల పరంగా ఆశ్రమ స్థాపన దినోత్సవం ఎంతో ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా యజ్ఞాలు, సత్సంగాలు, వేద పారాయణాలు, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. అదనంగా గురుపూజా కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహిస్తారు. ఇందులో గురువుల స్మరణతో పాటు వారి బోధనలతో కూడిన ధార్మిక ప్రసంగాలను ఏర్పాటు చేస్తారు. సప్తర్షి ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా సమాజ సేవకు అంకితమైన పవిత్ర స్థలంగా నిలుస్తోంది. ఈ ఆశ్రమం నిర్వహించే సేవా కార్యక్రమాలు ధర్మాన్ని ఆచరణలో ప్రతిబింబించే విధంగా కొనసాగుతాయి. సంస్కృత విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు వేదాధ్యయనం బోధించే పాఠశాలలను ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సౌకర్యం అందిస్తారు. ఇక్కడ జ్ఞాన ప్రచారం ఒక సేవగా కొనసాగుతోంది. వేద పాఠశాలల్లో విద్యార్థులు కేవలం శాస్త్రజ్ఞానాన్ని మాత్రమే కాకుండా సనాతన విలువలను కూడా అలవర్చుకుంటూ సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగించే వారసులుగా ఇక్కడ తయారవుతున్నారు. పేద ప్రజలకు సహాయం అందించే సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా ఆశ్రమ సేవలో భాగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏమిటంటే ఇది మనిషి జీవితంలో ఆధ్యాత్మికతను, సేవను, జ్ఞానాన్ని సమన్వయం చేసే కేంద్రంగా నిలుస్తోంది. గంగానది పవిత్ర ప్రవాహం మధ్యలో సప్తర్షుల తపస్సు సాక్షిగా నిలిచిన ఈ ప్రదేశాన్ని కేవలం ఒక ఆశ్రమంగా కాకుండా ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా అభివర్ణిస్తారు. ఇక్కడ జరిగే ప్రతి సేవా కార్యక్రమం, ప్రతి యజ్ఞం, ప్రతి ధ్యానం ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తోంది. మనిషి తనలోని దైవత్వాన్ని తెలుసుకోవాలి అనే సత్యాన్ని నినదిస్తోంది. సప్తర్షి ఆశ్రమం ఒక స్థలం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతికి నెలవు. ఆధ్యాత్మిక సాధనలో ఇది ఒక దీపస్తంభంలా నిలిచి అన్వేషకుల మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది. సత్యం, శాంతి, సేవ, సాధన అనే 4 మూల సూత్రాల ఆలంబనగా సప్తర్షి ఆశ్రమం సనాతన ధర్మం పునరుద్ధరణలో కీలక భూమిక పోషిస్తూ నిరంతరం గంగా తరంగిణి వలె పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.